ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనము వరకు మరియు 26వ వచనము నుండి 30వ వచనము వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనము వరకు మరియు 26వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అను బిరుదమును వ్రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో రాయబడెను. అంతటా యూదుల ప్రధాన అర్చకులు పిలాతుతో యూదుల రాజు అని వ్రాయకుము, నేను యూదుల రాజునని అతడు చెప్పెనని వ్రాయము అనిరి. అందుకు పిలాతు, నేను రాసినదేమో రాసి తిని అంతే అనెను. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయాను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, నాకు దాహమగుచున్నది అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర శుక్రవారం రోజున యావత్ తిరుసభ క్రీస్తు భగవానుని యొక్క శ్రమలు, సిలువ పాట్లు, మరణాన్ని ధ్యానం చేసుకుంటూ క్రీస్తు భగవానుడు సిలువ మీద చిందించినటువంటి రక్తము ద్వారా, చేసినటువంటి ప్రాణ త్యాగము ద్వారా మనందరికీ పాప విమోచన కలిగిందని, మనందరము రక్షణకు పాత్రులుగా మారామని, పరలోక రాజ్య ద్వారములు మనకు తెరవబడ్డాయి అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ప్రతి సంవత్సరం కూడా ధ్యానం చేసుకుంటాం. ఇదే అంశాన్ని కొంచెం అర్థవంతంగా మనందరం కూడా ఈ సమయంలో అర్థం చేసుకోవటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ఈ ప్రసంగంలో బహుశా జాగ్రత్తగా ఆలకించినట్లయితే మన జీవితానికి సరిపోయేటువంటి, మనం విశ్వాస మార్గంలో సంతోషంగా దేవుని బిడ్డగా జీవించటానికి కావలసినటువంటి అంశాలు మనకు దొరుకుతాయేమో ఒకసారి చిన్న అన్వేషణ, చిన్న ప్రయత్నం చేద్దాం. ప్రియా సహోదరి సహోదరులారా, ముందుగా
ఈరోజు నేను 14 స్థలాల యాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి యొక్క సమయంలో నా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ సిలువ నన్ను ఎలా రక్షించింది అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నను ఈరోజు ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. లేవియా కాండము 16వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరము యూదులు ప్రాయశ్చిత్త దినమున వారి యొక్క ఊరిలో ఒక గొర్రెను ఊరంతా కూడా తిప్పుతూ ఆ గొర్రె మీద వారి యొక్క చేతులు ఉంచటము ద్వారా వారి యొక్క పాపములను ఆ గొర్రె మీదకు ప్రసరింపచేస్తూ ఆ గొర్రెను తర్వాత ఎడారిలోనికి పంపించి వేస్తూ సంవత్సరానికి ఒక్కసారి ఈ రకంగా వారి యొక్క పాపములను మోసుకుంటూ పోయేటువంటి గొర్రె పిల్లను ఎడారిలోనికి తరిమివేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అదే రకంగా యేసయ్య కూడా ఈరోజు సిలువను మోస్తూ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నటువంటి ప్రజావాళి కోసమో వారి యొక్క పాపములను భుజముల మీద మోస్తూ యేసయ్య వారి యొక్క పాపములను మోసినటువంటి గొర్రె పిల్లలాగా ఈరోజు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అంశం నాకు ఎలా అర్థమవుతుంది? ఇది ప్రశ్న. యేసయ్య పాపాలు మోసాడు అన్నటువంటి మాట అంటున్నాం కదా, ఈ మాట, ఈ అంశము, ఈ ప్రశ్నకు సమాధానం నాకు ఎలా దొరుకుతుంది? మనం లోతుగా ధ్యానం చేసుకున్నట్లయితే సరిగ్గా యేసయ్య పలికినటువంటి మాటల్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది. ఒలీవ పర్వతం మీద, కొండ మీద యేసయ్య ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో, తండ్రి దేవునితో మాట్లాడుతున్నటువంటి స్థితిలో యేసయ్య చేసినటువంటి ప్రార్థన, అయ్యా సాధ్యమైతే, నీ చిత్తమైతే, అయ్యా కుదిరితే ఈ పాత్ర నా నుంచి తీసేయి, నా ఇష్టం కాదు కానీ నీ ఇష్టం అనేటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకు? ఈ రకంగా యేసయ్య ప్రార్థన చేస్తా తన మనస్సులో ఉన్నటువంటి భయాన్ని, ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇది నిజం. యేసు ప్రభు నిజంగా మనస్సులో భయపడతా ఉన్నాడు, ఆందోళన చెందుతూ ఉన్నాడు. అమ్మో, ఇది నేను చెయ్యగలనా లేదా అనేటువంటి సంశయానికి కూడా యేసయ్య గురవుతూ ఉన్నాడు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే యేసు ప్రభు ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి సమయంలో ఆయన పలికినటువంటి మాట, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి, ఎలోయి ఎలోయి లమా సబక్తని అనేటువంటి మాట పలుకుతూ దాని ద్వారా యేసయ్య ఈ సందర్భోచిత సందేశాన్ని, సత్యాన్ని తెలియచేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పవిత్ర గ్రంథాన్ని బాగా జాగ్రత్తగా చదువుకున్నట్లయితే యేసయ్య పలికినటువంటి 7 మాటల్లో యేసయ్య బిగ్గరగా అరిచి పలికినటువంటి మాట ఇదే. మిగతావన్నీ కూడా యేసయ్య పక్కన ఉన్నటువంటి వాళ్ళతోనో ఎదురున్నటువంటి వాళ్ళతోనో మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం. కానీ యేసయ్య బిగ్గరగా అరచి పలికినటువంటి మాట ఇదే. అరవలసినటువంటి పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. అప్పటికే 39 కొరడా దెబ్బలతో యెషయా ప్రవక్త పలికినటువంటి విధంగా ఈ గొర్రె పాపములను మోసేటువంటి ఈ వ్యక్తి యొక్క వీపు ఏ విధంగా మారింది అంటే, ఆ కొరడా దెబ్బలతో అట చర్మము కాక చర్మము కింద ఉన్నటువంటి మాంసము కూడా వీడి వెనుక భాగాన ఎముకలు కనపడినటువంటి పరిస్థితి అనేటువంటి వాక్యాన్ని మనం పవిత్ర గ్రంథంలో చూస్తూ ఉంటాం. సరిగ్గా యేసయ్య కొరడా దెబ్బలు తినటం ద్వారా తన వీపంతా కూడా చర్మము పోయి మాంసం పోయి వెనుక భాగాన ఎముకలు కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం ద్వారా రక్తమంతా పోతూ ఉన్నటువంటి పరిస్థితి. సిలువను మోయటం ద్వారా యేసయ్య శరీరంలో ఉన్నటువంటి సత్తువంతా నశిస్తూ 1 కాదు 2 కాదు 3 సార్లు సిలువ కింద పడినటువంటి పరిస్థితి. ఓపిక తెచ్చుకొని పనిమాల లేచి చిన్న చిన్న అడుగులు వేసుకుంటా ముందుకు వెళ్ళి ఆ సిలువ మీద పడినటువంటి ఆయన, ఆ సమయంలో అడుగులు వేయటానికే ఓపిక లేనటువంటి ఆయన, ఆ సమయంలో మాట్లాడటానికి అందరూ కూడా ఏదో అంటే మౌనంగా ఉన్నటువంటి ఆయన ఈ మాట వచ్చేసరికి మాత్రం ఏం చేశాడంట? బిగ్గరగా అరిచాడంట. ఎందుకు? యేసయ్య భయపడినటువంటి సందర్భం ఇదే. ప్రియ సహోదరి సహోదరులారా,
ఎందుకు అంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసేటువంటి మాట, నరుడా నీ పాపములు దేవునకు నీకు అడ్డుగోడగా ఉన్నాయి. నీ దోషముల వలన దేవుడు తన ముఖమును నీ నుంచి దాచుకుంటూ ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకింపకున్నాడు అనేటువంటి బాటను మనం చూస్తూ ఉంటాం. యేసయ్య సిలువను మోస్తున్నటువంటి సమయంలో అప్పటిదాకా తండ్రి అని సంబోధిస్తూ ఈ సిలువను మోస్తూ ప్రజల పాపాలను భుజముల మీద మోయటము ద్వారా ఈ ప్రజల పాపములు దేవునకు యేసయ్యకు మధ్య అడ్డుగోడగా నిలవటము ద్వారా యేసు ప్రభు ఆ సమయంలో ఒక పాపము మోసేటువంటి వ్యక్తిగా, పాపము ఉన్నటువంటి వ్యక్తిగా యావే దేవునికి కనపడినటువంటి సమయంలో యావే దేవుడు తన ముఖాన్ని మరుగుపరుచుకున్నటువంటి స్థితిలో దాన్ని తట్టుకోలేక యేసయ్య చేసినటువంటి ఆక్రందన, ప్రియ సహోదరి సహోదరులారా, అప్పటి వరకు ఆది నుంచి ఎప్పటి వరకు ఏ రోజు కూడా సర్వములో, శక్తిలో, స్వభావములో, ఆలోచనలో ఒకటై ఉన్నటువంటి తండ్రి కుమారుడు కేవలము ఒక్కసారి ఈ రోజున కేవలము మానవుల పాపములను యేసయ్య తన భుజముల మీద మోయటము ద్వారా తండ్రి కుమారుడు వేరవుతున్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉంటాం. అది తట్టుకోలేక యేసయ్య అరిచినటువంటి విధానం, అయ్యా నా వల్ల కాదు, ఎందుకయ్యా నా చెయ్యి వదిలేసి వెళ్ళిపోతున్నావు? యేసయ్య నీ పాపములు మోసాడు అనేటువంటిది నిజం, నీ పాపముల కోసం గాయపడ్డాడు అనేటువంటిది నిజం, నీ పాపముల కోసం రక్తాన్ని చిందించాడు అనేటువంటిది నిజం, నీ యొక్క పాపముల కోసము తన ప్రాణాన్ని ధారపోశాడు అనేటువంటిది నిజం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ సిలువ ప్రయాణం నాకు నేర్పించేటువంటి 3 సత్యాలు. మున్ముందుగా యేసయ్య పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరు ఎరుగరు, కాబట్టి వీరిని క్షమించండి. ఏం చేశారు యేసయ్యను? మహా అయితే మనం చూసినటువంటి సమయంలో యేసు ప్రభువుని ఎటువంటి శ్రమలకు గురి చేశారు అన్నటువంటి మాట మాట్లాడితే మనం వెంటనే టకటకా చెప్తా ఉంటాం. యేసయ్య భుజాల మీద సిలువను పెట్టారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు, అనేకమైనటువంటి అవహేళన చేశారు. అయ్యా నిన్ను కొట్టింది ఎవరో చెప్పన్నారు, రకరకాల మాటలు అంటూ, ఏసడింపు మాటలు అంటూ, అవహేళన చేస్తూ, యేసయ్యను వెక్కిరిస్తూ అనేకమైనటువంటి శ్రమలకు గురి చేశారనేటువంటి మాటలు మనం వెంటనే తెలియచేస్తూ ఉంటాం. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ చేసింది ఎవరు అంటే రోమియులు ఈ యొక్క యేసు ప్రభు యోధా జాతికి పట్టింపు లేనటువంటి వాళ్ళకున్న ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే, మా రాజు ఈ యొక్క యూదులను పరిపాలిస్తూ ఉన్నాడు, ఈయనెవరో ఇప్పుడు కొత్తగా రాజుగా మారి మా రాజ్యం మీద దండయాత్ర చేస్తూ ఈ రాజ్యాన్ని తిరిగి సొంతం చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఇతను మా శత్రువు, ఇతను తుదముట్టించాలి అనేటువంటి ఆలోచనతో కొట్టినటువంటి వారు, తిట్టినటువంటి వారు రోమియో సైనికులు. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, ఈయన మా శత్రువు కాబట్టి మేము చేసామని. కానీ యేసయ్య పడినటువంటి అత్యంత భయంకరమైనటువంటి అన్యాయాలు మీకు కొన్ని తెలియచేస్తా ప్రియ సహోదరి సహోదరులారా. ఎవడో బయట ఉన్నటువంటి వాడు శత్రువు చేసినటువంటి కార్యాలు కాదు, యేసయ్య అనుభవించినటువంటి అన్యాయాలు, సొంత జాతి ప్రజలే చేసినటువంటి అన్యాయాలు. యేసయ్య పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో పుట్టుగుడ్డువాడిని యేసయ్య దృష్టిని దయచేసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయన మీద తిరగబడుతూ ఎందుకు ఈ యొక్క అద్భుతం చేశావు అనేటువంటి మాట అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అద్భుతం చేసినటువంటి విధానం కాదు, చేసినటువంటి రోజును బట్టి. ఏ రోజు చేశాడంట అద్భుతం అంటే మనం టక్కని చెప్తాం, విశ్రాంతి దినానా. పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అలవాటు ఏంటంటే ఉన్నటువంటి ఆజ్ఞలను, నియమాలను తూచా తప్పకుండా పాటించటం. ప్రతి చిన్న అంశాన్ని కూడా, ప్రతి చిన్న దానిని కూడా కనీసం ఈ యొక్క తప్పు చేసినటువంటి ప్రజలు తప్పు చేశారేమో అనేటువంటి ఆలోచనతో ప్రజల్ని కనీసం ముట్టుకోరు, ఎక్కడ మైలు పడతామని.
ఆ రకంగా ప్రతి నియమాన్ని పాటించేటువంటి వాళ్ళు ప్రియ సహోదరి సహోదరులారా, అంత ఖచ్చితంగా ఉండేవాళ్ళు. యేసయ్య జీవితంలో వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు 3 చెప్తా, గుర్తుంచుకోండి జీవితాంతం. వాళ్ళకున్నటువంటి న్యాయసభలో శాన్హెడ్రిన్ అనేటువంటి మాట అంటూ ఉంటారు, న్యాయసభ. దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియమం ఏంటంటే, ఒక యూదుడు తప్పు చేస్తే, యూదా జాతికి చెందినటువంటి వాడైతే, మిష్నా గ్రంథంలో క్లియర్గా రాసుంది అది ఏంటి అంటే, ఒక యూదుడు తప్పు చేసినటువంటి సమయంలో ఆ యూదుడు తను కళ్ళ ముందు తప్పు చేసినా కానీ తన యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకోవటానికి ఆ న్యాయసభ యూదుడైతే చాలు, ఆ యూదులకు 40 రోజులు గడువు ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. యేసయ్యకి ఎన్ని గంటలు ఇచ్చారు? రోజుల సంగతి పక్కన పెట్టండి, ఎన్ని గంటలు? 4 గంటల్లో మొత్తం అయిపోయింది. పవిత్ర గ్రంథంలో చూస్తూ ఉంటాం, యోహాను శుభవార్తలో చూస్తూ ఉంటాం, యేసు ప్రభువును బంధించిన తర్వాత మొట్టమొదటిగా యేసయ్యను అన్నా దగ్గరికి, తర్వాత కైఫా దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఏంటంటే అయ్యి చిన్న న్యాయసభ, పెద్ద న్యాయసభ అని అంటూ ఉంటారు. మన భాషలో చెప్పాలంటే, మనకు అర్థం అవ్వాలంటే హైకోర్టు, సుప్రీంకోర్టు లాగా. వాళ్ళకున్నటువంటి నియమం ఏంటంటే, ఈ యొక్క చిన్న న్యాయసభ నుంచి పెద్ద న్యాయసభకు వెళ్ళేటువంటి సమయంలో కనీసం 1 రోజన్నా గడువు ఉండాలట. యేసయ్యకి ఎన్ని రోజులు గడువిచ్చారు తెలుసా? గంట కూడా ఇవ్వాల. అదిగాక అర్ధరాత్రి మొత్తం చేసేయాలని. దానికన్నా ఘోరమైనటువంటి అంశం ఏంటంటే, మార్కు శుభవార్త 14వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. యేసయ్యని తీసుకొచ్చి ఆ ప్రధాన అర్చకుడి ముందు నిలబెట్టి, అప్పుడు ఏం తప్పు చేశాడని చెబుదామని చెప్పి సాకులు ఎతుకుతూ ఉంటారు. ఒక దొంగను పట్టుకున్నప్పుడు ఆ యొక్క దొంగ తప్పు చేశాడు, ఈ తప్పును బట్టి ఇంతని శిక్షించండి అని చెప్పేది బదులు, ముందు అరెస్ట్ చేసేద్దాం, తర్వాత ఏదో ఒకటి వేద్దాం ఆయన మీద, మాకు ముఖ్యం ఏంటంటే ఆయన అరెస్ట్ చేయటం అనేటువంటి ఆలోచనతో ఆ సమయంలో యేసు ప్రభువుని వాళ్ళు బంధించి ప్రధాన అర్చకుడి ముందు నిలబెట్టి వాళ్ళు ఎన్నో అబద్ధ సాక్ష్యాలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. పవిత్ర గ్రంథంలో చూసినటువంటి మాట, ఏ అబద్ధ సాక్ష్యం కూడా చెల్లలేదంట, ఒకదానికి మరొకదానికి పొంతన లేదంట. అప్పుడు జరిగినటువంటి భయంకరమైనటువంటి అంశం మనం చూస్తూ ఉంటాంగా. కోర్టుల్లో ఏం జరుగుద్దో, జడ్జి పైన కూర్చుంటాడు, కింద ఎవరు ఉంటారు వాదించడానికి? లాయర్లు ఉంటారుగా. ఇక్కడ లాయర్లు మాట్లాడుతూ ఉంటే పని జరగట్లా, అందుకనే చూస్తూ ఉంటాం. ఇక లాయర్లు కాదు, తీర్పు ఇవ్వవలసినటువంటి జడ్జి మాట్లాడుతూ మొదలు పెడతాడు, మీ వల్ల కావట్లేదు, నేనే ఎట్టగట్టి ఇరికిస్తానని చెప్పి ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ మొదలు పెడతా ఉంటాడు. వాళ్ళు చెప్పిన దానికి ఏం చేస్తావు, ఏమంటావు? నువ్వు దేవుని కుమారుడు, ఒక క్రీస్తువా? ఒక జడ్జిగా న్యాయాన్ని నిలబెట్టవలసినటువంటి వాడు అన్యాయపు మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్క సాక్ష్యం లేకపోయినా కానీ చంపేద్దాం అన్నటువంటి నిర్ణయానికి వస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, సొంత జాతోళ్ళు, రోమీలు అయితే అనుకోవచ్చు, సొంత జాతోళ్ళు, యూదులే. వాళ్ళని పక్కన పెడితే పక్కన ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు, పోయిన ఆదివారం చూసాంగా, పోయిన ఆదివారం మానికొమ్మల ఆదివారం రోజున, దావీదు కుమారా, యూదుల రాజా, హోసన్నా హోసన్నా అని పలికినటువంటి ప్రతి గొంతు కూడా అక్కడ ఉంది. పిలాతు ముందు నిలబడినప్పుడు ప్రతి గొంతు అక్కడే ఉంది. కానీ ఏ గొంతు కూడా ఆయన గొప్పోడు, మంచోడు, మాకు మేలు చేశాడు, అద్భుతాలు చేశాడు అన్న మాటలు ఏం చెప్పలా. సైలెంట్ కూర్చున్నారు. ఎక్కడ ఏమంటే ఏమైద్దా అని. అన్యాయం కాదు? వాళ్ళని పక్కన పెట్టండి, సొంత 12 మంది శిష్యులు, సొంత కుటుంబంలాగా ఎంచుకున్నాడు కదా, కుటుంబంలాగా చూసుకున్నాడు కదా. ఏమయ్యారు వాళ్ళందరూ అంట? పవిత్ర గ్రంథంలో మొత్తం కూడా యేసయ్యను బంధించినప్పుడు చల్లా చెదరైపోయారు, పారిపోయారు అంట. సొంతోళ్ళే ఆయనకు అన్యాయం చేస్తా ఆయన ఈ రకంగా బాధ పెట్టినటువంటి విధానం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అంత అన్యాయాలు ఎదుర్కొన్నటువంటి వాడు సిలువ మీద ఉన్నప్పుడు కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తున్నటువంటి సమయంలో ఆయన పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. సిలువ నేర్పించేటువంటి మొదటి పాఠం,
క్షమించటం అనేటువంటి మాట నీ జీవితంలో బహుశా నీవు పాటిస్తూ ఉన్నావేమో, కానీ ఏ రకంగా పాటించాలి అనేటువంటిది ఈ సిలువ మానం మనకు నేర్పిస్తూ ఉంటుంది. నేను క్షమించాను అనేటువంటి మాట బహుశా నీవు గొడవ పడిన తర్వాత అతనితో కూర్చొని సఖ్యపడి ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి అయిపోయింది ఇక ఇప్పుడు అంతా కూడా సఖ్యత అయిపోయింది, క్షమించుకున్నాం ఇద్దరం కాదండి. యేసు ప్రభు నేర్పిస్తున్నటువంటి సత్యం, నీ క్షమాపణ అనేటువంటిది అత్యంత కష్టమైనటువంటి సమయాలలో అది ఉండాలి. యేసు ప్రభు ఉత్థానుడైన తర్వాత ప్రజలను చూసా ఇప్పుడు మిమ్మల్ని క్షమిస్తానే అనలేదు. యేసయ్య ప్రజలను క్షమించినటువంటి సందర్భం సిలువ మీద ఉండి ప్రాణం వదులుతున్నటువంటి సమయంలో, అత్యంత కష్టమైనటువంటి సమయంలో యేసయ్య చేసినటువంటి కార్యం, ప్రియ సహోదరి సహోదరులారా, క్షమాభిక్ష అత్యంత కష్టమైనటువంటి సమయంలో మనల్ని సవాలు చేయాలి. రెండవది, మంచి ఎప్పుడూ కూడా త్యాగాన్ని కోరుకుంటుంది. 14 స్థలాల సిలువయాత్ర చేశాంగా, ఇందులో యేసు ప్రభు 3 సార్లు స్త్రీలతో మాట్లాడుతూ ఉంటారు. ఈ 3 సార్లు స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ సారి వెరోనికమ్మ కనపడతా ఉంటుంది. యేసు ప్రభు సిలువను మోసుకుంటూ వస్తున్నటువంటి సమయంలో హృదయంలో బాధ నిండి పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక వస్త్రాన్ని తీసుకొని వచ్చి ఆమె యేసు ప్రభు ముఖాన్ని తుడిచినటువంటి సమయంలో యేసయ్య స్పందించాడు. ఎలా అంటే ఆ వస్త్రం మీద తన యొక్క ముఖాన్ని ముద్రిస్తూ యేసయ్య స్పందించినటువంటి విధానం చూస్తూ ఉంటాం. వెరోనికమ్మ మనసు కరిగిపోయి పరిగెత్తుకుంటా వెళ్ళి చెల్లించి ఆ వస్త్రాన్ని ఇచ్చిందట. కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తూ ఉంటాం, చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఎవరమ్మా? పుణ్యశ్రీలు ఏడుస్తూ ఉంటారు. ఈ రకంగా ఏడుస్తున్నటువంటి సమయంలో అది మామూలు బాధ కాదు, చాలా గొప్పనైనటువంటి ఏడ్పు. ఎందుకంటే బాధలో ఉన్నటువంటి వాడు, వాళ్ళ ఏడ్పు ఎంత గాఢంగా ఉందంటే, బాధలో ఉన్నటువంటి వాడు పనిమాల ఆగి వాళ్ళ వెంక తిరిగి వాళ్ళతో మాట్లాడినటువంటి ఏడ్పది. యేసయ్యను అడుగు ఆపించినటువంటి ఏడ్పది. వాళ్ళ వైపు తిరిగి ఆయన అన్నమాట, ఏడవద్దమ్మా, నా కోసం ఏడవమాకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి. రెండో సందర్భం. మూడవ సందర్భం చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. యేసయ్య సిలువను మోసుకుంటా వస్తూ ఉంటాడు. మరియ తల్లి ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది. మనం ఆ 4వ స్థలం చదువుకున్నట్లయితే అందులో కనపడతా ఉంటుంది. మరియ తల్లి మనస్సు కరిగిపోయి బాధతో నిండిపోయి, యొక్క బాధతో సొంత కుమారుడు సిలువను మోసుకుంటూ వస్తున్నాడే, నలిగినటువంటి శరీరంతో వస్తున్నాడే అనేటువంటి ఆలోచనతో మరియ తల్లి హృదయం నలిగినటువంటి సమయంలో యేసయ్య తన కుమారుడు సిలువను మోసుకుంటూ దగ్గరికి వచ్చినటువంటి సమయంలో మనస్సు కరిగి బాధతో ఉన్నటువంటి ఆ హృదయం తట్టుకోలేక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పలికినటువంటి మాట టక్కని చెప్పండి. మరియ తల్లి ఏమంది? టక్కన త్వరగా తీయండి, గుర్తురాట్లా. మరియ తల్లి అన్నమాట, అమ్మా అమ్ముళ్ళంతో పొడిచి తెరిసే అన్ని పక్కనోళ్ళు చెప్తుంది. మరియ తల్లి ఏమంది యేసు ప్రభుతో? ఏం మాట్లాడదు. వెరోనికమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి వస్త్రాన్ని ఇచ్చింది. పుణ్యస్త్రీలు ఏడుస్తా యేసయ్యకి వినపడేటువంటి విధంగా ఏడుస్తూ నిలబడ్డారు. కానీ 33 సంవత్సరాల పాటు పెంచినటువంటి ఆ తల్లి యేసయ్య ముందు నిలబడి యేసయ్య సిలువను మోసుకుంటూ వస్తున్నటువంటి సమయంలో యేసయ్యతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఏంటో ఆమె హృదయం ఒక రాయిలాగా మారినట్టు, ఆమె ఆ యొక్క బాధను చూసి చలించినటువంటి విధంగా ఉన్నట్టు, ఏంటో ఆమెకు పట్టినట్టు ఒక సైడ్ నిలబడతాం, మనం చూస్తూ ఉంటాం. ఈయనలో కూడా అదే చూస్తూ ఉంటాం. అయ్యా యూదుడివే కదా, నీకు అన్నీ తెలుసు కదా. నేను అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్న, యూదుడివే కదా, అన్నీ తెలుసు కదా, నీకు యూదుడుగా 40 రోజుల పాటు గడువు రావాలి అనేటువంటి మాట నీవు అడిగితే ఈరోజు సిలువ ఎక్కవలసినటువంటి అవసరం నీకు ఉండేది కాదు కదా. చిన్న న్యాయసభ నుంచి పెద్ద న్యాయసభకు వెళ్ళేటువంటి సమయం ఒక్కరోజునే ఇవ్వండి, అప్పటికి నేను సాక్ష్యాలు తెచ్చుకుంటానేటువంటి మాట పలికితే సిలువ ఎక్కవలసినటువంటి పరిస్థితి ఉండేది కాదు కదా.
వారు అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నటువంటి సమయంలో అసలు సాక్ష్యాలే లేవు కదా, మీరు ఎందుకు నాకు సిలువ వేస్తూ ఉన్నారు అనేటువంటి మాట పలికితే సిలువ ఎక్కవలసినటువంటి అవసరం ఉండేది కాదు కదా. పిలాతు నోరు తెరిచి నాకేమన్నా చెప్పాలని అడుగుతున్నటువంటి సమయంలో మౌనంగా ఏమీ రానటువంటి వాడిగా అమాయకంగా ఉన్నటువంటి విధానం ఏంటయ్యా నాకు అర్థం కాదు. మాట్లాడలేక, మాటలు రాక, గుర్తు రాక ఏంటి? నాకు బాగా నమ్మకం ఏంటంటే ఇది చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా తన యొక్క మనస్సులో, శరీరంలో నింపితే తప్ప జరగనటువంటి కార్యం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 44వ వచనంలో చూస్తూ ఉంటాం. తల్లిని బట్టి తనయ, తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో, ముఖ్యంగా తల్లి ఏ విధంగా ఉంటుందో కుమారుడు కూడా అదే విధంగా ఉంటాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి తన యొక్క జీవితాన్ని యావే దేవునికి అంకితం చేసుకున్నటువంటి విధానం, అయ్యా నేను నీ దాసురాలను, గట్టిగా మాట్లాడాలంటే దాసురాలు అనేటువంటి మాట తీసేసి వాడుక భాష పెట్టాలంటే అయ్యా నేను నీ బానిసను, ఇప్పటి నుంచి నేను నీకు బానిసగా నిలుపుకుంటున్నా, నువ్వు ఏది మాట్లాడినా, ఏ ప్రణాళిక ఏర్పాటు చేసినా నేనైతే నోరు తెరిచి పలకనయ్యా. తను ఆ విధంగా ఉంటూ కుమారుణ్ణి కూడా అదే విధంగా మార్చినటువంటి వైనాన్ని చూస్తూ ఉంటాం. తల్లిని బట్టి తనయ్య. ఇద్దరూ కూడా మనకు ఈరోజు నేర్పిస్తున్నటువంటి రెండవ సత్యము, మన జీవితంలో ఏదైనా మంచి జరగాలి, మనం ఏదైనా గొప్పనైనటువంటి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే నా బిడ్డ జ్ఞాపకం ఉంచుకో, 100కి 100% నువ్వు పాటించవలసినటువంటి సత్యం, మంచిగా గొప్పగా నీ జీవితం మారాలి అంటే కొన్ని అంశాల్లో త్యాగాలు తప్పవు. నేను ఏది త్యాగం చేయను అన్న ఆలోచనలో ఉంటే మన జీవితాలు ఎక్కడున్నా అక్కడే ఉంటాయి. ఈరోజు ఈ అంశం మనందరం కూడా నమ్ముదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మూడవ సత్యం, ఈ యొక్క మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా. మూడవ సత్యం, యేసు ప్రభు పలికినటువంటి ఆఖరి మాట ఏంటండి? సమాప్తమైనది అనేటువంటి మాట అంట. గ్రీకు భాషలో టెటలస్టై అనేటువంటి మాట దాన్ని వాడుతూ ఉంటారు. ఆ గ్రీకు భాషలో వాడినటువంటి ఆ మాటకు 3 అర్థాలు, 3 రకాలుగా దాన్ని వాడుతూ ఉంటారట. ఒకటి, వ్యాపారంలో టెటలస్టై, సమాప్తమైనది అనేటువంటి మాట వ్యాపారానికి వచ్చినప్పుడు వాళ్ళు వాడినటువంటి మాట. దాని అర్థం ఏంటి అంటే, నీకు ఉన్నటువంటి రుణమంతా కూడా చెల్లింపబడింది. కోర్టు భాషలో మళ్ళీ దాన్ని వాడతారట. దానికి ఏంటంటే, నీ మూల్యమంతా కూడా చెల్లింపబడింది. యుద్ధం చేసేటువంటి సమయంలో సైనిక శిక్షణలో దాన్ని వాడుతూ ఉంటారట. ఏంటంటే, యుద్ధం సంపూర్ణంగా గెలవబడింది అనేటువంటి మాట. ఈ 3 రకాలుగా ఆ మాటను వాడుతూ ఉంటారట. దీన్ని యేసయ్య మాట్లాడుతా మనందరికీ కూడా ఇస్తున్నటువంటి సత్యం. నా బిడ్డ గుర్తుంచుకో, జ్ఞాపకం ఉంచుకో, సమాప్తమైనది అన్నటువంటి మాట పలికినప్పుడు నేనేదో నా జీవితం ముగుస్తుంది అన్నటువంటి ఆలోచనతో పలకటంలా, నా తండ్రి నన్ను ఏ కార్యం చేత ఈ లోకానికి పంపాడో అది నెరవేరింది. ఏ కారణం చేత ఏ రక్షణను మీకు సంపాదించి పెట్టాలి అన్న ఆలోచన చేశానో అది నెరవేరింది. మీ పాప రుణం చెల్లింపబడింది, మీ పాప మూల్యం చెల్లింపబడింది, సైతానుపై యుద్ధం జయింపబడింది అనేటువంటి అర్థాన్ని ఇస్తూ యేసయ్య పలుకుతూ ఉన్నాడట. ఈరోజు బలంగా ఈ మాట నమ్ముదాం. ఎవరైనా కానీ నోరు తెరిచి ఈ సమయంలో ఎందుకు పాపం చేస్తున్నావు అన్న మాట మాట్లాడితే సైతాను ప్రభావం వల్ల, సైతాను శక్తి వల్ల, సైతాను శోధనల వల్ల అన్నటువంటి మాటలు చెప్పకూడదు. ఎందుకంటే యేసయ్య సుస్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట, నా బిడ్డ నీ పైన ఉన్నటువంటి సైతాను ప్రభావం జయింపబడింది. ఈ సమయంలో మనం చెప్పేటువంటి అబద్ధాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛతో ఉన్నటువంటి నీ ముందు నీవు ధైర్యంగా ఏ కార్యమైనా చేయి.
యేసు ప్రభుని యొక్క మార్గంలో నడుస్తావా? స్వేచ్ఛగా నడు. లేదా నీవు చేసేటువంటి పాపాలు ఒక్కసారి సరిచూసుకో. ఈ యొక్క పాపాలు చేస్తున్నటువంటి సమయంలో కూడా నా బిడ్డ, ఈరోజు యేసయ్య మనందరికీ కూడా నేర్పిస్తున్నటువంటి సత్యం, నీ పాపం నీదే, సైతాను మీదకు తొయ్యమాక. నువ్వు పాపం చేస్తున్నప్పుడు స్వేచ్ఛతో, నువ్వు పాపం చేస్తున్నప్పుడు అన్నీ తెలిసి సైతాను బానిసగా కాకుండా స్వేచ్ఛాపరుడిగా నీవు సైతాను చేతిలో నీ యొక్క చేతిని నిలుపుకు, నీ యొక్క శరీరాన్ని, నీ ఆత్మను దాని చేతికిస్తూ స్వేచ్ఛతో పాపం చేస్తున్నావు. భ్రమలో బ్రతకొద్దు, నిజం తెలుసుకో. యేసయ్య నిన్ను రక్షించాడు. యేసయ్య నీ కోసము సిలువనెక్కి నీ యొక్క పాపం నుంచి నిన్ను విముక్తిని చేశాడు. మళ్ళీ పాపంలో పడ్డావా? అది దుష్ప్రభావం కాదు, నీ సొంత స్వేచ్ఛతో, సొంత శక్తితో చేస్తూ ఉన్నటువంటి కార్యం. ఈరోజు ఈ 3 సత్యాలు కూడా మనం మనసులో నిలుపుకుందాం. సిలువ మోసినటువంటి యేసయ్య, రక్తాన్ని చిందించినటువంటి యేసయ్య, ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి యేసయ్య ఈరోజు మనందరికీ కూడా ఇంత సంతోషంగా, ఇంత చక్కగా, ఇంత ఘనంగా జీవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు అనేటువంటి సత్యాన్ని అందరం కూడా విశ్వసిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ సమయంలో మన విశ్వాసాన్ని వ్యక్తం చేసుకుందాం. దేవాతి దేవుడు మరింత ఘనంగా, బలంగా మనందరినీ దీవించాలని కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున